లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని బైబిల్లో నుండి చదవండి. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్య ఉపదేశములో సువార్త భాగము ఈ డిసెంబర్ నెల అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన రావటానికి గల కారణం ఏమిటి, ఆయన రాకకు గల ఉద్దేశములు ఏమిటి అని కొన్ని సత్యాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చదువుకున్న వచ్చిన భాగాన్ని ఎన్నో సార్లు మనం చదువుంటాం. ఆయనకు సత్రములో స్థలము లేనందున. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఎక్కడ స్థలము లేదంట? సత్రములో ఎవరుంటారు? సత్రం అంటే ఒక హోటల్. హోటల్లో ఎవరుంటారు? సత్రములో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. సత్రములో యేసుక్రీస్తు వారికి ఆ రోజు ఏమి లేదంటే చోటు లేదు. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు మనం అక్కడ బైబిల్లో నుండి గమనిస్తే ఒక అక్షరాన్ని మనం జాగ్రత్తగా చూస్తే సత్రములో లేకుంటే పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారు. దేవుడు ఎవరో తెలిస్తే ఆ రోజు సత్రములో చోటు ఉండేదేమో. నేను చెప్పాలనుకున్న సువార్తను కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఆ రోజు ఆ యేసయ్యను చూసినటువంటి వారు ఈయన రేపొద్దున్న లోకానికి రక్షకుడు ఈయనే అనే సత్యము వారికి తెలియనందున వాళ్ళు దేవునికి చోటు ఇచ్చే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. ఈ 2025లో బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తున్న నీకు ఒకవేళ యేసయ్య ఎవరో తెలియకపోతే నీ ఆత్మీయ జీవితం, నీ ప్రయాణం వ్యర్థం. మనము మందిరానికి వస్తున్నాం. అసలు హూ ఇస్ జీసస్? యేసు ఎవరు? యేసయ్య ఏమి చేయగలుగుతారు? యేసయ్య వలన ఎలాంటి కార్యాలు జరుగుతాయి? అసలు యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు దిగి వచ్చారు? దేవునికి స్తోత్రం. ఆ రోజు వాళ్ళకి ప్రత్యక్షత లేదు. ఆ రోజు ఆ యేసుని చూసి ఈయన శకపురుషుడైన, ఈయన కాలమాన చక్రానికి ఈయన చక్రవర్తి, ఈయన పుట్టిన తరువాత కాలము రెండుగా విభజించబడుతుంది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము అని ఆయన జన్మము ద్వారా కాలము కూడా విభజించబడుతుందనే ప్రత్యక్షత లేనందున యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తే ఆయనకి చోటు ఇవ్వలేదు. ఈరోజు అదే యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 20 వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము
20వ వాక్యములో ఒక మాట రాసింది చూడండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనును భోజనము చేయుదము. దేవునికి స్తోత్రం. ఆ రోజు సత్రము తలుపు తట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీకు చోటు లేదయ్యా అన్నారు. ఈరోజు అదే యేసుక్రీస్తు వారు మరలా తలుపు తడుతుండగా ఆ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి మీరు మనస్ఫూర్తిగా వాక్యాన్ని అంగీకరించండి. మీ హృదయం అనే వాకిట ఎదుట యేసయ్య నిలబడి తలుపు తడుతుండగా ఎంతమంది ఈ క్రిస్మస్ నెలలో యేసయ్యకు చోటు ఇవ్వగలుగుతారు? దేవునికి స్తోత్రం. ఈరోజు మనుషులకి చోటు ఉంది. ఏమండి, సంఘాలలో డెకరేషన్కి చోటు ఉంది, పిండి వంటలకి చోటు ఉంది, కొత్త బట్టలకి చోటు ఉంది, లైటింగులకి చోటు ఉంది. కానీ ఎందుకొరకు దేవుడి లోకమునకు వచ్చారో ఆ సర్వసత్యముల ప్రజలు అవగాహన లేకుండానే ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ 2025లో నీవు ఒకవేళ యేసు ఎందుకొరకు వచ్చారనే సత్య సువార్త నీకు అర్థం కాకపోతే ఈ క్రిస్మస్ కూడా నీకు దండగే అని దైవ సేవకునిగా నీకు మనవి చేస్తున్నాను. ఇది నీకు ప్రయోజనకరంగా మార్చబడాలంటే అక్కడ వారికి చోటు ఇవ్వలేదు. ఈరోజు మన యేసయ్యకు మనము చోటిచ్చే భక్తిని మనము చేయుదుము గాక. మన సంఘములో దేవునికి చోటు ఉండాలి. మన ఆత్మీయ ప్రయాణములో దేవునికి చోటు ఉండాలి. మన విశ్వాసములో దేవునికి చోటు ఉండాలి. మన కుటుంబములో దేవునికి చోటు ఉండాలి. మీ ఇంటిలో దేవునికి చోటు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని తన ఇంటిలోనికి చేర్చుకున్న ఒక పాపి అయిన జక్కయ్య ఒక అబ్రహాము కుమారుడుగా అతడు రక్షణ పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అతడు ఒకప్పుడు ఒక పాపి. ఈ పాపి ఇంటికి యేసయ్య వెళుతున్నాడు. ఆ పాపి యేసయ్యను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసయ్యను ఎప్పుడైతే జక్కయ్య తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో ఆ ఇంటిలోనికి రక్షణ వచ్చింది. యాయీరు కుమార్తె చనిపోయిన స్థితిలో ఉంటే ఆ యాయీరు యేసయ్యను ఇంటికి ఆహ్వానించినప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న ఆమె, చనిపోయిన ఆమె తిరిగి మరలా బ్రతికింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరైతే యేసయ్యను ఈ 2025లో ఎవరైతే యేసయ్యను ఇంటిలోనికి చేర్చుకుంటున్నారో ఆ ఇంటిలోనికి రక్షణ కలుగునుగాక, ఆ ఇంటి వారు రక్షించబడుదురుగాక. ఎవరైతే యేసయ్యను చేర్చుకుంటున్నారో చచ్చిన స్థితిలో ఉన్న నీ ఆత్మీయతను నా దేవుడు బ్రతికింప చేయునుగాక. చచ్చిన స్థితిలో ఉన్న నీ ఆశీర్వాదాన్ని తిరిగి నా దేవుడు బ్రతికింప చేయునుగాక. చచ్చిన స్థితిలో ఉన్న నీ ఆర్థిక స్థితిని తిరిగి నా దేవుడు బ్రతికింప చేయునుగాక. చచ్చిన స్థితిలో ఉన్న నీ సంతోషమును తిరిగి నా దేవుడు సంతోషాన్ని కలగ చేయునుగాక. ఆయన ఎవరు అంటే బ్రతికింప చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరు యేసయ్య ఎందుకు మన ఇంటిలోనికి చేర్చుకుంటే ఏం జరుగుద్ది? మార్తా మరియా యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకుంటే ప్రేత వస్త్రములతో కట్టివేయబడి సమాధి చేయబడిన లాజరు 4 రోజులయ్యింది సమాధి చేయబడి. ఆ లాజర్ని తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. ఎవరు యేసయ్య అంటే రక్షించగలిగిన వాడు. ఎవరు యేసయ్య అంటే బ్రతికింప చేయగలిగిన వాడు. ఎవరు యేసయ్య అంటే శక్తి కలిగిన వాడు యేసయ్య. ఆయన శక్తి ఎదుట ఏది పని చేయదు. అపారమైనటువంటి బలమైన శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అలాంటి యేసయ్యను మన ఇంటిలోనికి మనము చేర్చుకోవాలి. ఆ రోజు చోటు లేదు, ఈరోజు చోటు లేదనే మాట లేకుండా మనము సమృద్ధిగా మన యేసయ్యను కలిగి ఉందుముగాక. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ యేసయ్యకు చోటిచ్చింది. యేసయ్య సువార్తకి చోటిచ్చింది. ఆమెను ఒక పాపాత్మురాలుగా పిలిచే ప్రజలు, ఆమెను చూస్తే చేదరించుకునే ప్రజలు, ఆమెను చూసుకుంటే ఛీ అనే ప్రజలకి ఆమె ఒక సువార్తికురాలుగా మార్చబడడానికి కారణం యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వటమే. దేవునికి స్తోత్రం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే
సత్రములో చోటు లేదు, పశువుల పాకలో చోటు దొరికింది. ఏంటి పశువుల పాక? ఈ పశువుల పాక ఒక దుర్వాసన కలిగిన స్థలం. ఇది అక్కడ దుర్వాసన తొలగించబడింది. యేసయ్యకు చోటు ఇచ్చిన తర్వాత అది ఒక సువాసనగా మార్చబడింది. స్తోత్రం. అక్కడికి జ్ఞానులు వచ్చి ఏం చేశారు? సాంబ్రాణి వేశారా? సాంబ్రాణి బోలము వేశారా? వేసినప్పుడు ఆ స్థలం ఎలా మార్చబడింది? అది సువాసనగాను అనేక మందికి సువార్త నిలయముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారు జన్మించారనే ఒక రక్షణ సువార్త నిలయముగా ఆ దుర్వాసన కొట్టివేయబడి సువాసన కలిగే స్థితిగా ఆ స్థితి మార్చబడింది. ఏం చెప్పనొస్తున్నానో తెలుసా? ఈరోజు నీ ఇంటిలో ఉన్న దుర్వాసన, చెడ్డ వాసన, దుర్వాసన అంటే చెడు, అసహించుకునే పరిస్థితులు, నిన్ను చూసి అసహించుకునే పరిస్థితులు, నీ ఇంటిలోనికి కనీసం ఎవరు రాని పరిస్థితులు, అక్కడ నుండి నీ కుటుంబం, నీ ఇల్లు ఒక రక్షణ నిలయముగా, సువార్త నిలయముగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన కృపా నిలయముగా మార్చబడాలంటే ఆ ఇంటిలోనికి యేసయ్యకు చోటు దక్కాలి. ఒక పశువుల పాక, ఇది తృణీకరించబడిన పాక. ఇది దీంట్లోకి ఎవరు రావడానికి ఇష్టపడరు. అలాంటి తృణీకరించబడినది తలకి మూలరాయిగా మార్చబడింది. స్తోత్రం. జనులు ఆ స్థలములోనికి ఎవరు వచ్చారట? ఇక్కడికి ఎవరు వచ్చారట? ఈ తృణీకరించబడిన పశువుల పాకలోనికి ఎవరు వచ్చారంటే తూర్పు దేశపు జ్ఞానం కలిగిన వారు, దేశములోనే మహాజ్ఞానము కలిగినటువంటి వారు ఈ స్థలములోనికి వచ్చి సాగిలపడ్డారట. అక్కడ ఏం జరిగిందంటే మొదటి ఆరాధన, ద ఫస్ట్ వర్షిప్ ఎక్కడ ప్రారంభించబడిందంటే పశువుల పాకలో ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. ఆ స్థలం అంతా ఒక చీకటితో ఉన్న స్థలం. అది అలాంటి చీకటిగా ఉన్న స్థలము దగదగ మెరిచే, వెలిగే స్థలముగా, వెలుగులు ప్రకాశించే స్థలముగా ఆ స్థలం మార్చబడింది. ఈరోజు అలాగూ నీకు, నీ ఇంటి వారు దేవునికి చోటు ఇవ్వగలిగితే నీ ఇల్లు వెలగబోతుంది. నీ ఇల్లు తృణీకరించబడిన నీ ఇంటి వారిని అంగీకరించేదిగా నా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం. దుర్వాసనల చేత, ఆ చెడ్డ సాక్ష్యపు జీవితముల చేత నలగొట్టబడిన నీ జీవితము పరిమళించే సువాసనగా నా దేవుడు మార్చునుగాక. స్తోత్రం. ఆ పశువుల పాక ఈ రోజున ప్రతి సంఘంలో కూడా క్రిస్మస్లో ఒక వేదికగా మార్చబడింది. పశువుల పాక అనేది ఒక వేదికగా, ఒక పండుగగా మార్చబడింది. అంటే ఎలాంటి ప్రసిద్ధి లేని దానికి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ప్రసిద్ధి కలిగినటువంటి స్థలముగా దానిని దేవుడు మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇలాగున ఒక స్త్రీ యేసయ్యను అంగీకరించడానికి, యేసుని కలిగి ఉండడానికి తన్ను తాను దేవునికి అప్పగించుకుంది. ఆమె యొక్క సాక్ష్యపు జీవితాన్ని, ఆమె యొక్క ఆశీర్వాదపు అనుభవాలు లేఖనములో నుండి మనం పరిశీలన చేద్దాం. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వాక్యాన్ని తీయండి. 1వ అధ్యాయం 26, 27 మాటలు చదువుదాం. 6వ నెలలో గాబ్రియేల్ అనే దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచూ ఉండగా దూత మరియాకు భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆమెకు యేసు అని పేరు పెట్టెదవు. దేవునికి స్తోత్రం. మొదటిగా యేసయ్యను అంగీకరించి యేసయ్యకు ఒక చోటు కల్పించడానికి తమను తామే అప్పగించుకున్నటువంటి ఒక స్త్రీ పేరే మరియా. ఈమె దగ్గరకు దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో భయపడకు, తొందరపడకు, నేను ఒక శుభవచనాన్ని దగ్గరికి తీసుకొచ్చానంటే
ఏంటా శుభవచనం అని చెప్పి భయపడుతుండగా దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. దేవునికి స్తోత్రం. ఇది భయపెట్టే మాట లేకపోతే ధైర్యాన్ని కలగజేసే మాట? ఆమె అసలు పురుషుని ఎరగని స్త్రీ. ఆమె దగ్గరకు దేవదూత వచ్చి చెప్పే శుభవచనం ఇది. వాస్తవానికి ఆమెకు అది శుభవచనంగా కాకుండా ఉండొచ్చు, అది ఒక దుర్వార్తగా అనుకోవచ్చు. కానీ ఆమె ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని అంగీకరించడానికి ఆమె సిద్ధపడింది. దేవుని బిడ్డలారా, దేవుని ధరించుకున్నటువంటి ఒక ప్రత్యక్షత కలిగిన కన్యక ఈమె. దేవుని ధరించుకుంది ఈమె. అలా సంఘము కూడా ఈ కడవరి దినాలు క్రీస్తును ధరించుకునేవారుగా మార్చబడితే, మీలో నుండి నేను చెప్పే మాటలు బాగా వినండి, మరియా గర్భములో నుండి యేసు ఉత్పదించినట్లుగా, ప్రత్యక్షపరచబడినట్లుగా సంఘములో నుండి క్రీస్తు ప్రత్యక్షం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘము ఏం ధరించాలి? సంఘము ఒక గర్భమును ధరించాలి. నేను అందుకే చెప్తా, సంఘము వేరు, గర్భము కలిగిన సంఘము వేరు. మీరు సంఘములో ఉంటే కుదరదు, మీరు గర్భములోనికి ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ సంఘము ఎత్తబడుతుంది, ఏ సంఘము కొనిపోబడుతుంది అంటే, కన్ననయ్యున్నటువంటి ఆ బిడ్డే ప్రత్యక్షతలో నిలబడతారు, వారే కొనిపోబడటానికి అవకాశం ఉంది. అందుకే మనం ఎక్కడ ఉండాలి? నేను అదే చెప్తా, సంఘం వేరు, గర్భము ధరించిన సంఘము వేరు. మీరు సంఘములో ఉంటే ఎత్తబడరు, సంఘములో ఉంటే ఎత్తబడరు. సంఘము గర్భము ధరించాలి, అనగా క్రీస్తును ధరించాలి. ఆ గర్భములో క్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం. మరియా అలా అప్పగించుకుంది. ఆ రోజుల్లో అనేక మంది కన్యకలు ఉన్నారు, కానీ దేవుడు మరియాని ఎంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈమె ఎంత శ్రేష్టమైనటువంటి పవిత్రతను కాపాడుకుందంటే, బైబిల్లో మనం చూద్దాం ఒకసారి ఆ మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని చూడండి. కన్యకగా ఉన్నటువంటి ఆమెకు ముందుగా ఒక మాట రాస్తారు. ఏమని రాశారు? పవిత్రురాలైన కన్యకగాను. దేవునికి స్తోత్రం. అంటే ఈమె పవిత్రురాలు. ఈ కన్యకను గురించి ఆది కాండములో కూడా ఒక మాట రాసు, ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. చూడండి, 24వ అధ్యాయం 16వ వాక్యం తీయండి ఒకసారి. ఆది కాండము 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడా కూడలేదు, ఏ పురుషుడు కూడలేదు. దేవునికి స్తోత్రం. ఏమంట? ఆమె ఏ పురుషుడు ముట్టలేదట. పురుషుడు కూడా ముట్టనటువంటి, అంటే కనీసం ఇలా తాకనటువంటి పరిశుద్ధమైనటువంటి కన్యక. దేవునికి స్తోత్రం. సంఘములోనికి క్రీస్తు రావాలి అంటే, ఆ రోజు కన్యక అనబడినటువంటి మరియాలోనికి యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మరియా గర్భములోనికి యేసు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ మరియా ఎవరు అంటే, ఈమె పవిత్రురాలైనటువంటి కన్యక. అంటే సంఘములోనికి క్రీస్తు రావాలి, నీ ఇంటిలోనికి క్రీస్తు రావాలి. నీ యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వాలంటే, యేసయ్యకి ఇచ్చే చోటు ఎలా ఉండాలంటే, పవిత్రత కలిగిన చోటు దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ చోటు కోరుకుంటున్నాడు ఆయన? చెప్పాలి గట్టిగా. పవిత్రమైన పరిశుద్ధమైన స్థలమును దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, లైటింగ్లు పెట్టి డెకరేషన్లు చేసి, లేకపోతే ఇలాగా ట్రీలు పెట్టి ఏదో హడావడి చేసి పెద్ద పెద్దగా చాలామంది ఇల్లంతా నీట్గా రెడీ చేసుకుంటే అది పరిశుద్ధత అనుకుంటారు. కాదు, ఆ ఇంటిలో పరిశుద్ధమైనటువంటి వ్యక్తులు కనబడాలి. నీ నోటి మాటలు పరిశుద్ధమైనవై ఉండాలి. యేసయ్య ఎవరికి చోటిస్తాడు, ఎవరి దగ్గర యేసయ్య ఉంటాడు అంటే, పరిశుద్ధుల మధ్యన సంచరించడానికి, పరిశుద్ధులతో సహవాసము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే, పరిశుద్ధతలోనే అతి పరిశుద్ధుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే,
ఈరోజు నీలో యేసు రావాలంటే నీవు ఆ రోజు కన్యక ఎంత మరియ పవిత్రురాలుగా ఉందో అంత పరిశుద్ధత నీవు కలిగి ఉంటే నీలోనికి యేసయ్య రావటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అపవిత్రత ఉంటే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ పొంది సరిచేయబడిన ప్రతి హృదయములోనికి నా యేసు వచ్చునుగాక, ప్రతి ఇంటిలోనికి నా యేసు వచ్చునుగాక, ప్రతి సంఘములోనికి నా యేసు వచ్చునుగాక. ఎందుకు యేసయ్య ఒక సంఘము ఆరాధన చేస్తుంటే యేసయ్య ఎందుకు సంఘము వెలుపల బయట నిలబడి ఉన్నాడు, ఎందుకు బయట నుంచున్నాడు అంటే ఆ లోపలికి వచ్చేదానికి ఆ సంఘము కేవలం యేసయ్యను స్తుతిస్తున్నారే కానీ పరిశుద్ధతగా ఆ సంఘము మూలపీఠము వేయలేదు. ఈరోజు నిస్సి కల్వరి సంఘము దేవుడు మన మధ్యలో సంచరించాలి, నీ మధ్యలో దేవుడు సంచారము జరగాలి అంటే నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధత కొరకు ఏమండి నీ శరీరమును నీ మనస్సును సరి చేసుకుని దావీదు వలె నీ హృదయమును సరి చేసుకుని పశ్చాత్తపడి కన్యలతో దేవుని పాదాలు కడిగి ఈ సంవత్సరపు చివరి దినాల్లో అయ్యా నా చూపు చెడిందయ్యా, నా ఆలోచనలు చెడింది ప్రభువా, నా మనసు చెడింది ప్రభువా, ఈ చెడ్డ మనసు నాలో లేకుండానట్లుగా నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచయ్యాని అడగగలిగితే ఆ పరిశుద్ధత ఉన్న స్థలములో నా యేసయ్య సంచరించునుగాక. దానియేలు దేశం దాటి వేరే దేశములోకి వెళ్ళాడు. రాజు తినే ఆహారము కానీ రాజు తాగే ద్రాక్షారసము కానీ నేను ముట్టనయ్యా అని తనలో తాను ఒక నిబంధన కలిగి ఉన్నాడు. బానిసగా దేశములోనికి వెళ్ళినా కూడా దానియేలుకున్న నిబంధన ఏంటంటే నా దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి. నువ్వు ఎక్కడున్నా సరే, చర్చిలో ఉన్నా సరే, సంతలో ఉన్నా సరే, ప్రయాణం చేస్తున్నా సరే, కాలేజీలో ఉన్నా సరే, ఎక్కడ ఆఫీసులో ఉన్నా సరే, నా దేవుని కన్నులు నిన్ను గమనిస్తున్నాయి, ఆయన నేను చూస్తున్నాడనే భయముతో నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ పట్టబడి ఏమంటే రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా యేసయ్య దగ్గరికి తీసుకువచ్చి నిలబడితే యేసయ్య ఏమన్నాడు, మీలో పాపము చెయ్యనివాడు ఆమె మీద రాయి వేసి ఆమెను చంపండి అన్నాడు. అక్కడికి వచ్చినటువంటి చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఉన్నట తెచ్చిన రాళ్లను అక్కడే పడవేసి వారందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ నిలబడింది ఎవరో తెలుసా? పాపము ఎరగని ఒక పరిశుద్ధుడు మాత్రమే అక్కడ నిలబడి ఉన్నాడు. జన్మములో కానీ ఏమండి ఎలాంటి ఎదుగుదలలో కానీ ఎలాంటి క్రియలో కానీ ఎలాంటి పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడే అక్కడ నిలబడ్డాడు. ఆయన ఒక్కడే నజరేయుడైన యేసుక్రీస్తు వారిని. దేవునికి స్తోత్రం. అందరూ వెళ్ళిపోయారు కానీ యేసయ్య ఒక్కడే నిలిచి ఉన్నాడు. వెంటనే యేసయ్య ఆమెను చూసి, అమ్మా ఎవరు నిన్ను గాయపరచలేదా అంటే, ఎవరు నన్ను గాయపరచలేదయ్యా, నీ ఒక్కడివే నువ్వు ఉన్నావయ్యా అంటే యేసయ్య అన్నాడు, మనిషి కుమారుడు శిక్షించడానికి రాలేదు, శిక్షలో నుండి తప్పించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ నీవు వాక్యం వింటున్న నీవు ఒకవేళ నేను శిక్షించబడుతున్నాను అనుకుంటే నిన్ను దేవుడు శిక్షలో నుండి రక్షణలోనికి నడిపించాలని ప్రేమ కలిగిన సువార్తను నీ పాదాల దగ్గర నీ హృదయంలోనికి ప్రభు చేరుస్తుండగా దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపములు క్షమించగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే పాపము లేనివానిగా పరిశుద్ధునిగా తన స్వరక్తము చేత తను చిందించిన అమూల్యమైన రక్తము చేత మనము కడగబడ్డాము, మన లోపములన్నీ పరిహరింపబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి చెప్దామా? యేసేపు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. తన కొరకు ఎంత శిక్షా విధి విధించబడినా సరే పరిశుద్ధతలో రాజీ పడినటువంటి వ్యక్తి. యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దాం బైబిల్లో నుండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యం. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవము కల మాటలు కలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడువని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసయ్య గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారండి? నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసిస్తున్నాం, మేము ఎరిగి ఉన్నామయ్యా, నీవే పరిశుద్ధుడవు. మన దేవుడు ఎవరంటే
పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్. అలా మనము ఈ యొక్క దేవుని శరీరము రక్తమును తీసుకునే ముందుగా మనం శుద్ధీకరించుకోగలిగితే మన మధ్యలో దేవుడు నివసించడానికి, మన మధ్యలో దేవుడు సంచరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వాక్యం. దీనికి మరియా విధేయత చూపినటువంటి వ్యక్తి. దూత మాట్లాడిన మాటకు లోబడింది, ఎక్కడ తిరస్కరించలేదు. ఏమండి, ఎక్కడ ఆ అనాలోచనతో వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు సంఘములోనికి దేవుడు ప్రత్యక్షం కావాలి అంటే ఒకటి, సంఘమునకు మరియాకున్న పరిశుద్ధత వంటి పరిశుద్ధత సంఘానికి కావాలి. 2, సంఘము విధేయత కలిగిన సంఘముగా మార్చబడాలి. విధేయత అనేది ఆశీర్వాదానికి మూలం. మొదటి మెట్టే విధేయత, ఒబీడియన్స్. నువ్వు ఎంతగా దేవుని మాటకు లోబడతావో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ ప్రారంభ వచనాలన్నీ కూడా నువ్వు శ్రద్ధ కలిగి యెహోవా మాట వినిన యెడల ఈ ఆశీర్వాదములన్నీ నీకు ప్రాప్తిస్తాయని చెప్పి ఆ ఆశీర్వాదాలన్నీ రాయబడ్డాయి. 28వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచన భాగాలు అలా చదువుకుంటూ వెళితే అన్ని ఆశీర్వాదాలే. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి చెప్పాలి? ఎవరికి? దేవుని మాటలు శ్రద్ధగా వినిన వానికి. దేవునికి స్తోత్రం. ఆ అధ్యాయము, దేవుని బిడ్డలారా, ఎంత విధేయత సంఘానికి దేవునికి మనం కలిగి ఉంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరియా దగ్గరికి వార్త వినపడగానే మరియా వెంటనే సరెండర్ అయ్యింది, దేవునికి అప్పగించుకుంది. ఓకే చెప్పింది, అప్పగించుకుంది. కనుకే క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మరి ఎంతమంది సంఘం దేవునికి లోబడుతున్నారు? ఆదివారం విశ్రాంతి దినం దేవునిది. మరి ఆదివారం దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆదివారం రోజు కూడా పన్నులకు వెళ్ళిపోయి ఆదివారం రోజు కూడా వాళ్ళు స్వలాభం కొరకు డబ్బులు సంపాదించుకుంటూ, ఏమండి, కొంతమందికి తిండే దేవుడు, కొంతమందికి డబ్బే దేవుడు, కొంతమందికి లోకమే దేవుడు. ఆదివారం కూడా దేవుని మందిరం మానేసావా? ఒక్క దినం దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే ఆశీర్వాదమని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంటే, ఆశీర్వదిస్తుంటే, ఆ ఒక్కరోజు దేవుని సన్నిధికి రావడానికి ఇబ్బంది. అందుకే చూడండి, దరిద్రత కొన్ని కుటుంబాలు ఏలుబడి చేస్తారు. ఎంత సంపాదించినా ఒక ఆయన చెప్పాను కదండి, మందిరాలు మానుకున్నాడు, ప్రార్థనలు మానేశాడు, రోజు పనికి వెళ్తానే ఉన్నాడు. ఈ మధ్యన అన్నీ చూసుకుంటేనంట 20 లక్షల రూపాయలు అప్పయి ఉన్నాడంట. ఎంత? మీరు చెప్పండి మీ నోటితో, ఎంత? ఏది? ఆదివారం మందిరం మానేశాడు, కష్టపడి పనికి వెళ్తున్నాడు, డబ్బే అనుకుంటూ సంపాదించుకున్నాడు. ఎంత అప్పయ్యాడండి? 20 లక్షల రూపాయలు అప్పయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తూ విశ్వాసములో ఉంటూ ఒక్క వారంలో కష్టపడి కొంత డబ్బులు సంపాదించుకొని 2 లక్షల అప్పు తీర్చారు మన విశ్వాసులు ఒకళ్ళు. ఎంతలో? ఒక్క వారములో 2 లక్షల రూపాయలు అప్పు తీర్చారు మన విశ్వాసులు. మందిరంలో సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే మందిరములో ఉండేవానికి లేనివానికి ఒక వ్యత్యాసం మనం చూడగలుగుతున్నాం. అందుకే ప్రతి ఆదివారం మీరు దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మానకుండా దేవుని సన్నిధిలో ఉండండి. ఆ వారమంతా మీరు కృప పొందుకుంటారు, ఆ వారమంతా మీరు దీవించబడతారు, ఆ వారమంతా దేవుని శక్తి చేత మీరు నడిపించబడతారు. విధేయత అనేది మీకు అవసరం. అబ్రహామును దేవుడు పిలిచాడా? అబ్రహామా, నీవు లేచి నీ దేశమును విడిచి నీ బంధువులు విడిచి రా నా దగ్గరికి అని దేవుడు పిలిస్తే ఎవరయ్యా నువ్వు అన్నాడా? మీరు నేను అక్కడ ఉంటే ఏమని అడుగుతాం? ముందు నాకు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ముందు దీవెనలన్నీ ఇచ్చేయి, ఆశీర్వాదాలన్నీ ఇవ్వి, అప్పుడు నేను నమ్ముతానంటారు. కానీ అబ్రహాము అతడు ఎరగకయే, దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడని ఎరగకయే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అది విధేయత కలిగినటువంటి వాని స్వభావం. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అదే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో కూడా దేవుడు ఇస్సాకును బలి కావాలని, బలి అర్పణగా అర్పించమని అడిగితే మారు మాట మాట్లాడకుండా ఇస్సాకును కూడా బలిపీఠం మీదకి తీసుకొచ్చి బలి అర్పించగలిగిన అంత సంపూర్ణమైన విధేయత కలిగిన వాడు అబ్రహాం. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాసుంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాసుంటుంది, తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను
నేర్చుకున్నారట. ఎవరు చెప్పండి, ఎవరు విధేయత నేర్చుకున్నారట? యేసయ్యే విధేయత నేర్చుకుంటే మనం ఎంత ఒబీడియంట్ కలిగి ఉండాలి, ఎంత మనం దేవునికి అప్పగించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి 3వ మాట లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వాక్యంలో చూడండి ఒకసారి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి. దేవునికి స్తోత్రం. ఆమె ఎవరు అంటే దేవుని వల్ల కృప పొందింది. మనుషుల కృప కాదు, ధనవంతుల ద్వారా కాదు, దేవుని వలన కృప పొందింది. ఈరోజు ఈ నెలలో మీరు దేవుని వలన కృప పొందాలి. ఆయన కృప నిలిచి ఉండగా మీ మీద ఆ కృప ఫలించాలి. ఆ కృప ద్వారా మీరు విస్తరించాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కృప ఇది చెప్పండి? ధనవంతుల ద్వారా వచ్చిన కృప కాదు, నాయకుల ద్వారా వచ్చిన కృప కాదు, దేవుని వలన కృప పొందుకుందామా. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలో ఆమె దేవునికి విధేయత చూపి అప్పగించుకుంది కనుక, పరిశుద్ధతలో రాజీ పడకుండా నిలిచి ఉంది కనుక, అలాంటి వాళ్ళ మీద సమృద్ధికరమైన కృప దేవుడు కుమ్మరించునుగాక. చూడండి మరొక మాట కూడా చదవండి, నేను ముగించిపోతున్నాను. 34వ వాక్యం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగున జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అని అడిగితే దానికి దూత సమాధానం ఏంటంటే పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. సంఘములో అసాధ్యమైన ప్రతి కార్యము సుసాధ్యముగా మార్చబడాలంటే ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఒక విశ్వాసి జీవితంలో అద్భుతాలు జరగాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. మీరు ఆర్టిఫిషియల్ భక్తి చేయొద్దు. అందుకే చెప్తాను, మీ ప్రాణాత్మ శరీరాలు దేవునికి అప్పగించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మీరు అప్పగించుకుందురుగాక. ముయ్యబడిన ఆ గర్భము ఎట్లా తెరవబడుతుంది? లేకపోతే పురుషుని ఎరగని ఆమె ఎలా గర్భవతి అవుతుందంటే పరిశుద్ధాత్మ వలన ఇది సాధ్యము. దేవునికి స్తోత్రం. దీనినే ప్రకటన గ్రంథంలో మీరు చూస్తారు. చూడండి ఒకసారి, బైబిల్లో 3 విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, వృద్ధాప్యములోనికి వెళ్ళిన శారా గర్భం తెరవబడడానికి ఏది కారణము? గర్భం ఉడికిపోయి ఎలాంటి సత్తువు లేనటువంటి గర్భములో నుండి ఇస్సాకు వాగ్దాన కుమారుడు రావడానికి గల కారణం ఏమిటి? 2, కొత్త నిబంధనలో మరియా గర్భం తెరవబడడానికి కారణం ఏమిటి? 3, ప్రకటన పుస్తకంలో ఒక స్త్రీ గురించి రాయబడింది. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని తీయండి. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయము 2వ వాక్యం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులు కేకలు వేయుచు ఉండెను. ఎలా ఈమె ఎలా గర్భిణి అయ్యింది? ఈమె ఎలా గర్భవతి అయ్యింది? దేవునికి స్తోత్రం. మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి చెప్పండి, శారా మృతతులమైనటువంటి ఆ గర్భములోనికి ఎలా ఒక జీవం ప్రవేశించింది, ఎలా జీవం పొందుకుంది? 90 సంవత్సరాలు దాటినటువంటి ఆమె శరీరములో ఎలా ఆ గర్భము నిలిచింది? స్తోత్రం. దానికి గల కారణము, మరియా గర్భము తెరవబడడానికి గల కారణము, ప్రకటన పుస్తకములో ఒక సంఘం కనబడుతుంది, ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ గర్భిణి అయి ఎట్లా గర్భవతి అయ్యింది? ఆ స్త్రీ ఒక గర్భము దాల్చి కుమారుని కనిన తర్వాత ఏమైంది? చదవండి మాటలు ఒకసారి కంటిన్యూ చేయండి అమ్మా. అంతట
అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఒక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడివేశను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం. మరియా గర్భము దాల్చి కుమారుని కనింది. హేరోదు ఏమని ఆజ్ఞాపించాడు? హేరోదు దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు కదా. జ్ఞానులు వెళ్ళిన తర్వాత హేరోదు ఏమన్నాడు? మగ పురుషులందరినీ కూడా చంపివేయమని అన్నాడు. అంటే ఆ ఘట సర్పం ఏం చేయబోతుంది? మృంగి వెయ్యాలని ఎదురు చూసింది. అప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడే, ఆయన పుట్టించిన శిశువుగా ఉన్నప్పుడే ఆయన మృంగి వెయ్యాలని ఘట సర్పం ఎదురు చూసింది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని చిత్తము నెరవేర్చబడుట కొరకు ఆ ఘట సర్పములో నుండి తప్పించబడి ఏమండి ఆయన ఎదిగి సేవకుడైన తరువాత కూడా ఆ ఘట సర్పం మరలా వచ్చి ఆయన మృంగి వేయాలని సేవలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? యేసయ్యను నువ్వు పైనుండి కిందకు దూకయ్యా అని ఆ ఘట సర్పం మింగివేయాలని చూసింది. సేవ ప్రారంభించబడే తొలి దినాలు. ఆ తర్వాత దేవుడు తండ్రి చిత్తము నెరవేర్చబడుట కొరకు ఏమండి దానిలో నుండి తప్పించబడి విడిపించబడి, మీకు ఒక విషయం చెప్పంటారా? మనము కాదు శోధించబడేది. బైబిల్లో మీరు చూస్తే అపవాది చేత ఆయన శోధించబడి అరణ్యములోనికి కొనిపోబడెను అని రాసి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అపవాది చేత యేసయ్యే శోధించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి పేతురు అంటాడు, యేసయ్య నీకు అలాంటి మరణము దూరమవును కాక అంటే, సాతానా నా ఎదురు నుండి వెలకిపో అని యేసయ్య గర్తించాడంటే శిష్యుల ద్వారా కూడా ఆయన పరిచరణం పాడు చేయాలని సర్పం ప్రయత్నం చేసి. దేవునికి స్తోత్రం. సిలువ వేయబడిన తరువాత ఆయన చేసిన అద్భుతం ఏంటంటే ఆ ఘట సర్పాన్ని ఆయన కాళ్ళతో చితకతొక్కాడు. ప్రైజ్ ది లార్డ్. వాని యొక్క తంత్రములని కూడా లయపరచబడినట్లుగా అధిక శక్తిమంతుడిగా ఆయన 3వ దినమున సజీవునిగా తిరిగి లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా సువార్త? యేసయ్య పుట్టినప్పుడు ఘట సర్పం మృంగాలని ప్రయత్నం చేసింది. యేసయ్య సేవకు వచ్చినప్పుడు మృంగాలని ప్రయత్నం చేసింది. సిలువ వేయబడి మరణమైన తర్వాత కూడా మృంగి వేశాను అనుకుంది. కానీ ఆయన ఒకటే అన్నాడు, మరణమా నీ ముల్లెక్కడా? ప్రైజ్ ది లార్డ్. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచి 3వ దినాన సజీవునిగా లేచి ఆ సాతాను యొక్క తలను ఆయన చితకతొక్కాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథములో ఉన్న సంఘమే రేపు ఎత్తబడే సంఘానికి సాదృశ్యము. స్తోత్రం. ఈ సంఘము గర్భం ధరించిందంట. ఈ సంఘము స్త్రీ అనగా ఎవరండి? స్త్రీ అంటే సంఘం కదా. ఈ సంఘం ఏమైందట? గర్భము ధరించిందంట. ఇప్పుడు ఈ సంఘం ఎలా గర్భం ధరించింది చెప్పాలి? ఎలా ధరించింది? మరియా ఎలాగున పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందో అలాగే కడవరి సంఘం అనే నిస్సి సంఘము కూడా పరిశుద్ధాత్మ ద్వారా మన గర్భము ధరిస్తుంది. ఈ సంఘము. దేవునికి స్తోత్రం. నేను మీకు ప్రారంభంలో చెప్పాను, అందుకే సంఘములో ఉండకండి, గర్భము ధరించిన సంఘములోనికి రండి. స్తోత్రం. సంఘములో ఉంటే ఆ స్త్రీ ఏమైందంటే అరణ్యములోనికి వెళ్ళి 7 సంవత్సరముల ఆమె ఏమైందట? శోధించబడింది. ఆ మాట చదవండి, మాకు అక్కడ రాసుందా? 12వ అధ్యాయంలో చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచట వారు దేవునికి స్తోత్రం. ఎక్కడికి పారిపోయిందట? స్త్రీ అరణ్యములోనికి పారిపోయింది. కానీ కనినై ఉన్నటువంటి ఆ కుమారుడు ఎక్కడికి చేర్చబడ్డాడు? ఎక్కడికి చేర్చబడ్డాడు? దేవుని సింహాసనంలోనికి చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సర్పము ఎవరిని మృంగాలని చూస్తుందంటే సంఘాన్ని కాదు, గర్భము ధరించిన సంఘాన్ని మృంగాలని చూస్తుంది. స్తోత్రం.
అర్థమవుతుందో? వాక్యం అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. అందుకే సంఘములో నుండి మనం ఎక్కడికి వెళ్ళాలంటే గర్భం అనే సంఘములోనికి మనం ప్రవేశించాలి. అక్కడికి వెళితేనే అక్కడ నుండి పునరుద్ధానాన్ని మనం పొందగలుగుతాం. అక్కడ కనినటువంటి ఆ శిశువు ప్రభు రాకడకు కొనుపోబడతాడు. స్తోత్రం. వీటన్నిటికీ కారణం పరిశుద్ధాత్మ దేవుడు. కోడి తన పిల్లల్ని ఎలా పొదుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు తన రెక్కల నీడలో సంఘాన్ని పొదుగుతున్నాడు. ఒక వెట్టను కలగజేస్తున్నాడు. ఆ వెట్ట కలిగితేనే గుడ్డు పగులుద్ది, బిడ్డ బయటకు వస్తే. అట్లా ఒక వెట్టను కలగజేస్తున్నాడు, ఒక ఫైర్ కలగజేస్తున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అగ్ని వేయుటకు వచ్చి తిని అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నేను అగ్ని వేయుటకు వచ్చి తిని. ఏంటి ఆ అగ్ని అంటే? అదే పరిశుద్ధాత్మ అనే అగ్నిని సంఘము మీదకు దేవుడు పంపిస్తున్నాడు. ఎవరైతే ఈ కడవరి దినాల్లో దేవుని ఆత్మ చేత రేపబడతారో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, మీరు ఒక అగ్ని కొరము వలె దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. మీలో ఒక వైరాగ్యాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు. మీలో ఒక తృష్ణను దేవుడు కలగజేయబోతున్నాడు. మీరు మండే సంఘముగా దేవుడు మార్చునుగాక. ఇది పొదలోనికి వచ్చిన అగ్ని, మోషేకు ప్రత్యక్షమైన అగ్ని. ఆ పొదలోనికి వచ్చిన ఈ అగ్ని పొదను కాల్చలేదట, పొదనేం చేసింది? మండించింది. ఈ పొద అనే సంఘములోనికి అగ్నిని దేవుడు పంపించాడు. నా మాట అగ్ని వంటిది కాదా అన్న దేవుడు తన మాటను అగ్ని వంటి తన మాటలు విడుదల చేస్తుండగా, మీరు ఒక్కొక్కరి మీద ఆ అగ్ని వంటి మాటలు కురిపించబడుతుండగా మీరు దేవుని శక్తిని పొందుదురుగాక, పరిశుద్ధాత్మను మీరు పొందుదురుగాక, భాషలు మాట్లాడుదురుగాక, అన్య భాషలు మీ నోటలు ఉండునుగాక, మీరు ప్రవచించుదురుగాక, మీరు కలలు చూచుదురుగాక, మీరు దర్శనములు కలిగి ఉందురుగాక. దేవునికి స్తోత్రం. ఇది సంఘమునకు ఉండవలసిన రాకడ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. మరియా యేసును కలిగి ఉన్న ఆమెకు ఏం కలిగిందట? ఒకటి చెప్పండి, ఒకటి ఏం జరిగింది? చెప్పాను కదా, పరిశుద్ధాత్మ. ఏం చెప్పాను? మరియా మొట్టమొదటిగా ఆమె విధేయత చూపడానికంటే ముందు ఏం చేసింది? పరిశుద్ధత కలిగి కన్యత్వాన్ని కాపాడుకుని పరిశుద్ధత కలిగింది. సంఘం పరిశుద్ధత కలిగి ఉండండి. మీ పరిశుద్ధతలో ఒకవేళ ఎక్కడైనా మెట్టు తగ్గింటే దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకోండి. నా మాటలు మీకు హెచ్చరికగా అర్థమవుతున్నాయా? నా మాటలు మీకు హెచ్చరికగా అర్థమైతే మీరు లోబడతారు. ఖచ్చితంగా ఈ పాఠాన్ని గుణపాఠంగా మీరు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మీరు మార్చబడాలి. మీ మీ ఆలోచన విధానాలు మార్చబడాలి. మీ తలంపులు మార్చబడాలి. మనం చోట వాకింగ్ చెప్పడానికి వెళితే క్రిస్మస్ సందేశాన్ని ఇక్కడ చెప్పి నేను ఇలా పరిశుద్ధత గురించి కొన్ని మాటలు చెప్తే, ఇంటి యజమానుడు కోటం పెట్టుకున్న ఆ సహోదరు ఇంటి యజమానుడు వచ్చి, అన్నా నేను రోజు ఈ బిగ్ బాస్ చూస్తున్నానన్నా, రోజు బిగ్ బాస్ చూస్తున్నానన్నా, ఈ రోజు నుండి బిగ్ బాస్ నేను చూడనని ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను ఒక విషయం చెప్తా, ఏదైనా మనం చేయగలుగుతాం, ఏదైనా ఆయన చేయగలుగుతాడు, ఏదైనా మనము కూడా చేయగలుగుతాం. ఆ విల్లింగ్ పవర్ మీలో ఉంది. అలా మీరు డిసైడ్ అయ్యి మీరు ఆ డెడికేషన్ కలిగి మీరు ఉండగలిగితే ఖచ్చితంగా ఆ డివైన్ హీలింగ్ ద్వారా మీరు అనేక అద్భుతాలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు, మరియా విధేయత కలిగిన వ్యక్తి. సంఘములో ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? విధేయత ఉండాలి. మిమ్మల్ని పాడమంటే మీరు ఏం చేయాలి? వచ్చి పాడాలి. మీరు ప్రార్థన చేయమంటే ఏం చేయాలి? నేను చేయను అనకూడదు. స్తోత్రం. వచ్చిరాని ప్రార్థన దేవుడు వింటాడు. సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. సీనియారిటీగా, ప్రాసగా, భాషగా, ఏమండి చక్కగా అందరికీ ఇనసొంపుగా చేయడం కాదు, దేవుడు వినేటట్టుగా చేయగలిగితే చాలు. దేవునికి స్తోత్రం. అందుకు సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులందరూ ప్రార్థన ఆత్మ చేత మీరు నడిపించబడాలి. మీరు అన్నిటికీ విధేయత చూపాలి. ప్రార్థన పెట్టుకుందామంటే ఏమనాలి? పెట్టుకుంటాం పాస్టర్ గారు అనాలి. అంతేగాని ఎందుకు పాస్టర్ గారు అప్పుడే ప్రార్థన ఎందుకు, ఇప్పుడు ఎందుకు, అక్కడెందుకు, ఇక్కడెందుకు, డబ్బులు ఎందుకు, వేస్ట్ కదా పాస్టర్ గారు అనకూడదు. దేవునికి స్తోత్రం. తర్వాత మూడోది ఏంటంటే ఆమె కృప పొందుకుంది. దేవుని కృప ఆమె జీవితంలో నిలిచి ఉంది. 4, పరిశుద్ధాత్మ చేత ఆమె నడిపించబడింది.
అలాంటి మరియా జీవితంలోనికి యేసయ్య వచ్చారు. అలా మనలోనికి మన యేసయ్య నిలిచి ఉండాలంటే ఈ 4 అనుభవాల చేత మనం నడిపించబడుదుముగాక. పరిశుద్ధత కలిగి మనం అందరం జీవించుదుముగాక. విధేయత కలిగి మనం జీవించుదుముగాక. 3 కృప పొందుకునేటట్లుగా కృప కావాలయ్యా అని అడగాలి దేవుని దగ్గర. రాయటానికి చదవడానికి కృప కావాలయ్యా. ఏమంటే దావీదుకి ఏముందండి? దావీదు గొప్ప తెలివైనోడా, బలమైనోడా? సౌలు ఎదుట నిలబడితే దావీదు సౌలు వేసుకున్న ఆ యుద్ధ కవచాలు కూడా ధరించుకోలేకపోయాడు కదా. అలాంటి దావీదు నిలబడితే గొలియాతును కూడా జయించగలిగిన కృప దావీదు మీద ఉంది కనుక సింహాన్ని ఎలా జయించగలిగాడు, ఎలుగు పండుని ఎలా జయించగలిగాడు? కారణం ఏంటంటే దావీదు మీద దేవుని కృప నిలిచి ఉంది. బైబిల్లో రాసుంది, విధేయత చూపని సౌలు మీద కృప దూరమైందట, లోబడిన దావీదు మీదకి కృప దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ కృప ఎంతకాలం ఉందంటే దావీదుతో దేవుడు అంటాడు, శాశ్వత కాలము నీ రాజ్యము నిలిచే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది అలాంటి కృపను మనం పొందుకొని ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకొని నడిపించబడదాం. దేవుడి వాక్య ప్రక్షాళన ద్వారా మనలందరినీ శుద్ధీకరించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.